బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం. గడిచిన 3 రోజులుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. 4 రోజుల వ్యవధిలో 714 మంది విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారు. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతున్నారు. హాస్టల్ మెస్ నిర్వహణ, ఆహారం సరిగ్గా లేకపోవడంతోనే విద్యార్థులకు అస్వస్థత జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మాత్రం అనారోగ్యాల అంశంపై కమిటీ వేశామని చెబుతున్నారు. ట్రిపుల్ ఐటీ మెస్ లో డిఎం, హెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ఫీవర్స్ ఉన్నాయి అనేది వెంటనే ఆనరబుల్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఓపీలో ఎంతమంది వచ్చారు, ఓపీలో ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, ఫుడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది మనం అంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డీటెయిల్ రిపోర్టు నేను ఇస్తాను. లేదు మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కనుక మీరు స్పెసిఫిక్గా అడగండి. తర్వాత శ్రీకాకుళం బ్లాక్లో గత 9వ తారీఖు మనకి కొద్దిగా ఎక్కువ మంది, దాదాపు 35 మంది ఒకే బ్లాక్ నుంచి, ఒకే కిచెన్ నుంచి వచ్చారని చెప్పారు. 9వ తారీఖు తర్వాత 3 daysలో ఆ ఇష్యూ రిజాల్వ్ అయింది. ఇంకా అక్కడి నుంచి మనకి స్పెసిఫిక్గా ఇక్కడికి కిచెన్, ఒక స్పెసిఫిక్ కిచెన్ నుంచి రాలేదు. మిగిలిన 6 కిచెన్స్ కూడా మేము ఇంకా ఇన్స్పెక్ట్ చేయలేదు. ఆ కిచెన్స్ లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నది, లేదు ఫుడ్ లో ఏమన్నా స్పెసిఫిక్ గా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, క్లీనింగ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కుకింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యుటెన్సిల్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఒక్కసారి పర్సనల్ గా అన్ని కూడా డీటెయిల్ గా చెక్ చేసుకుని దాని ప్రకారం మనం రిజాల్వ్ చేసుకుంటాము. ఇక్కడ హాస్పిటల్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గ సరిపడా మందులు కూడా ఉన్నాయి. ఆ మందులకి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా సపోర్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మేము డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా అయితే సీరం శాంపిల్స్ తీసుకుంటాం కానీ, ఇలాంటివి మనం సపోర్ట్ చేయడానికి మన జిల్లా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరి పరిస్థితి అయినా విషమంగా ఉందా అసలు? రేణుశ్రీ, ఏదైతే ఉందో నూజివీడు ట్రిపుల్ ఐటీలో కూడా ఈ విషజ్వారాలు అనేవి ఎక్కువగా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక పక్క ఇటు ఫుడ్ పాయిజన్ కారణాలు ఒక పక్క వెతుకుతూనే, మరో పక్క అసలు ఆ ట్రిపుల్ ఐటీ దాంట్లో కూడా ఆ ఫుడ్ పాయిజన్ వల్లే జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనేది కూడా ఈ డిఎంహెచ్ఓ అనేది వెరిఫికేషన్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే నాగలోకేష్ విషయం తెలుసుకున్నారో వెంటనే అక్కడ ఉన్న అధికారులు, అటు ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కానీ, అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కానీ, మొత్తం అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఏదైతే ఉందో ఆ ట్రిపుల్ ఐటీ కళాశాల అక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ తనకు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇటు నాగలోకేష్ కూడా స్పందించడం జరిగింది. దాంతో పాటు క్లియర్ గా అక్కడికి డిఎంహెచ్ఓ కానీ, ఆ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కానీ అక్కడ చేరుకోవడం జరిగింది. ఒక పక్క ఫుడ్ పాయిజన్ సంబంధించిన అంశాలతో పాటు విషజ్వరాలు కూడా ఉన్నట్టు కూడా స్థానికంగా గుర్తించడం జరిగింది. ఒక డయేరీ కేసు కూడా ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా 400 మందికి కూడా విషజ్వరాలు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులతో కూడా అత్యధికంగా ఎక్కువ స్టూడెంట్స్ ఈ బాధలతో కూడా బాధపడుతున్నట్టుగా కూడా డిఎంహెచ్ఓ ఆ దృష్టికి వచ్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఏదైతే ట్రిపుల్ ఐటీలో కూడా మేజర్ కానీ మెస్ కానీ, వాటర్ సప్లై కానీ, ఆ ప్రాంత పరిసరాలను కూడా, హాస్పిటల్ పరిసరాలను కూడా ఎంహెచ్ఓ పరిశీలించడం జరిగింది. మొత్తం దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, మెరుగైన వైద్యం అందించడానికి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి కూడా షిఫ్ట్ చేస్తామంటూ కూడా డిఎంహెచ్ఓ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. 26వ తారీఖు మొత్తం 193 మంది ఆసుపత్రికి వచ్చినట్టు కూడా తెలియజేయడం జరిగింది. అందులో 90 మంది జ్వరం ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లుగా వివరించారు. అలాగే 27వ తారీఖులో 248 మంది ఆసుపత్రికి రాగా అందులో 101 మందికి కూడా జ్వరం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే నేడు 70 మంది ఆసుపత్రి రాగా దాంట్లో 18 మంది ఇట్లా జ్వరంతో పారుతున్నట్టు. ఒక పక్క విషజ్వరాలు, మరో పక్క ఫుడ్, ఆ వాటర్ అన్ని కూడా వాటి మీద కూడా విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చర్యలు తీసుకొని అక్కడ ఇంకా మరోసారి ఈ వాతావరణం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం కేవలం ట్రిపుల్ ఐటీలోనే కాదు మల్లికార్జున్,
రోజు కూడా ఒకప్పుడు అడపాదడపా వినిపించే ఈ ఫుడ్ పాయిజన్ అంశాలు అనేవి, బట్ ఇప్పుడు మనమే బిగ్ టీవీలో రోజు కూడా చూపిస్తూ ఉన్నాము ఫుడ్ పాయిజన్ అంశం అనేది. అయితే ఈ హాస్టల్స్ మీద అసలు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నిఘా పెంచాలి, ఎప్పటికప్పుడు కూడా ఈ మెస్లను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందంటావా మల్లికార్జున్? తప్పకుండా, ఎందుకంటే మన బిగ్ టీవీ కూడా మొదటి నుంచి ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాతావరణం ఎక్కడైతే ఉందో వాటిని ముందస్తుగా మన దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా చూస్తా ఉన్నాము. దీనిపై కూడా ప్రభుత్వం ఒక దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొన్న జరిగిన ఏలేశ్వరంలో కూడా జరిగిన ఘటనపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. స్థానికంగా ఎందుకంటే హాస్టల్కి సంబంధించి ఎందుకంటే విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రతి మీటింగ్ లో కూడా విద్యాశాఖకు సంబంధించిన మీటింగ్ లో కూడా హాస్టల్స్ కు సంబంధించి కానీ అలాగే విద్యార్థుల పాఠశాలకు సంబంధించి కానీ పూర్తిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా అభిప్రాయాన్ని గతంలో ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఆహార అలాగే వాటర్ ఈ కలుషితం ఎక్కువగా అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రభుత్వం నేపథ్యంలో కూడా ఈ చర్యలు అనేవి ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. డిపార్ట్మెంట్ ఇది సాంఘిక సంక్షేమం కానీ అలాగే గిరిజన సంక్షేమం ఈ హాస్టల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లా మానిటరింగ్ కూడా చేసుకుంటూ మొత్తం విద్యాశాఖకు సంబంధించిన మానిటరింగ్ కూడా నారా లోకేష్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కీలక ఆదేశాలు విద్యాశాఖ కూడా ఆయన జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే కూడా ఆయన స్పందించిన దాఖలాలు కూడా చాలా ఇదిగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆయన స్పందించిన తీరు కూడా చాలా ఇదిగా కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ ఉన్న అధికారులు కూడా వెంటనే తనిఖీలు చేయాల్సిన బాధ్యత ఉన్నట్టు కూడా నారా లోకేష్ కొంచెం సీరియస్ గానే అక్కడ ఉన్న ఆదేశాలు జారీ చేసిన పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే విద్యా కళాశాలలు కానీ హాస్టల్స్ కానీ కూడా ఆయన క్లియర్ గా డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఇవాళ అంటే నూజివీడు IIITలో ఆ మెస్లోనైతే తనిఖీలు నిర్వహించారు డివో అదేవిధంగా హెచ్ఎం. అయితే అక్కడ ఏమైనా గుర్తించడం జరిగిందా అసలు? అంటే అక్కడ IIITకి సంబంధించి దాదాపుగా 3 రోజుల నుంచి కూడా విష జ్వరాలతో పాటు ఇటు కలుషిత ఆహారం కానీ కలుషిత నీరు అనేది వస్తున్న విషయాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు అనేది ఎక్కువగా విజృంభిస్తున్న ఇది కనిపిస్తా ఉంది. డయేరియా అనేది ఎక్కువగా విజృంభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి దిద్దుబాటు చర్యలు అనేది చేస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా డయేరియా వ్యాపించకుండా అట్లాగే ఈ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కూడా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు IIITలో నిన్న 3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటన మీద కూడా విద్యాశాఖ మంత్రి స్పందించిన వెంటనే కూడా అక్కడున్న డిఎంహెచ్ఓ వెంటనే వేలూరు డిఎంహెచ్ఓ కూడా అక్కడ వెంటనే ఆ కాలేజీ IIIT కాలేజీ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రశాంతంగా ఏదైతే కలుషిత వాతావరణం కానీ నీటిని కానీ క్షుణ్ణంగా పరిశీలించి వీటిని ఫర్దర్ గా ల్యాబ్స్ కు పంపిస్తామంటూ కూడా అక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నీటి నమూనాలు ఇటు ల్యాబ్స్ కి వెళ్ళిన తర్వాత దాని నమూనా రావడానికి 2-3 రోజులు పైగానే పడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాంట్లో ఏమైనా కలుషితం అంటే నీటిలో నుంచి కలుషితం ఏమైనా వచ్చిందా, ఆహారమే కలుషితమైన విషయంపై కూడా డీటెయిల్ గా నివేదిక అనేది ఇస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.